అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇగో పొద్దుగల్లా ఆగమాగం పోయినా వంట వేసిపోలే చలి చల్లగుండా చలి ఎట్లా పెడుతుంది, ఘోరం పెడుతుంది కదా. అసలు మేల్క కూడా అత్తలేదు చలికి. మొత్తం చెద్దరు కప్పుకొని వండుకున్నామంటే అటే కథ. ఇగో మళ్ళీ వచ్చిన వంట వేయలే. జానుకో స్కూల్కు పోయిండు, ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చేసి పంపించిన. ఇగో మళ్ళీ వచ్చి వంట చేసిన. ఇప్పుడు 11:30 వరకు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 10:30 అవుతుంది, 10:40 అవుతుంది. 11 వరకు జాన్కి బాక్స్ అందియాలి. 11:30 వరకు 11:12 మళ్ళీ ఆఫీస్కి పోవాలి. ఆఫీస్ నుంచి వచ్చిన ఆగం ఉన్నది. ఇగో గుడ్లు ఉడకబెడుతున్న జాన్కి పలిగిపోకుండా కొంచెం టేస్ట్ వచ్చేటట్టు ఉప్పు కూడా వేస్తాను. ఇగో ఆగమాగం క్యాబేజీ కూర అంటే తెట్టుడు చెప్తా మీకు. ఏంటంటే అసలు చలికి మేల్క రాక అప్పుడేమో తొందర వంట చేసి ఇచ్చేది, తొందర బాక్స్ అందించేది. ఇప్పుడేమో చలికి మేల్క రాక ఆగమైంది. క్యాబేజీ కూర వండుతున్నా. పాపం జాను చాలా రోజులే, ఒక 3 రోజులే అన్నం సరిగా తినక అస్సలే తింటలేడు. అన్నం మొత్తమే తింటలేడు. బాధ అనిపిస్తుంది వాడు అన్నం తినకపోతే. మొత్తము ఇడ్లీ తప్ప ఇంకేం తింటలేడు. ఇక మరి ఇలా వాడు ఇష్టంగా తింటాడు క్యాబేజీ కూర. జర ఈయనన్ను అందితే తింటాడేమో అని ఇక ఆగమాగం వండుతున్నా. పైన కొంచెం అట్లుంది. క్యాబేజీ కూర ఆగమాగం వండితే ఎట్లుంటుందో మీకు నేను చూపెడతా. ఇగో పోవాలి, పొద్దుగాల లేవాలి, వంట చేయాలి. వంట చేసినాక బాక్స్ పెట్టాలి. ఇంకా రెడీ అంతా మా సారే చేస్తాడు. పాపం నేనేం చెయ్యను కానీ వంట చేసి పెట్టి పోతా అన్నట్టు. పొద్దుగాల వేసి గిన్నెలు గిట్ల కలుపుకొని ఇల్లు తుడుచుకొని వంట చేసి వెళ్ళిపోతా. ఇక ఆగం ఉన్నది. ఇది మళ్ళీ ఉడకబెట్టాలి. ఒక 2 నిమిషాలు ఉడకబెడితేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఉట్టిగా అండాను శనగపప్పు వేసి వండుతా. మళ్ళీ ఇంట్లో టమాటా ఒకటి వేసి వండుతా. దాదాపు క్యాబేజ్ అంటే చాలామంది ఇష్టపడరు, కానీ నేనైతే మంచిగా చేస్తా క్యాబేజ్. తిన్నోళ్ళు కూడా అంటారు. ఏంటంటే ఒక్కొక్కసారి టైం సరిపోదు కదా, జర ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ కదా. మీరందరూ వంట చేసి రానోళ్ళ ఏం కూరలు వండుకుండ్రు. ఇగో నేనైతే క్యాబేజీ కూర వండుతున్నా. జాన్ అయితే ఇష్టంగానే తింటాడు. కారం పొడి ఏమి వెయ్యను, జర కారం పొడి తక్కువ వేసి వండితే జర మంచిగా ఉంటుంది. ఇక మొత్తం మీద ఈ కథ ఆగం ఉన్నది. ఆగం వండితే ఎట్లుండదు. నిజంగా ఆగమాగం వండిన కూరలే జర మంచిగా టేస్ట్ కుదురుతాయి అంటారు. ఇక మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి వచ్చినాయి కదా, జల్దీ పోవాలి. మళ్ళీ ఏమైనా బ్రేకింగ్స్ వస్తే ఇబ్బంది అవుతుంది. వంట వేసి ఇచ్చిపోవడానికి వచ్చిన. క్యాబేజీలు అయితే మస్తు, ఇప్పుడు సీజన్ అయితే కదా, మార్కెట్ మొత్తం క్యాబేజీలే కనబడుతున్నాయి. ఇక ఈ చిన్నది ½ కిలో అయింది. ½ కిలోకి 20 రూపాయలు తీసుకుండ్రు. కానీ అటు పోతే మార్కెట్లో మస్తు తక్కువ రేట్లు ఉన్నాయి. చాలా బాధ అనిపించింది. చాలా అంటే చాలా తక్కువ రేట్లు. వల్ల పెట్టుబడి కూడా వెళ్ళకుండా రేట్లు ఉన్నాయి. రైతులు కూరగాయల రేట్లు. ఒక టమాటా బాక్స్ అంటే 20-23 కిలోలు వస్తుంది ఒక్క బాక్స్లో. అది 100 రూపాయలన్నా ఎవ్వరు తీసుకుంటలేరు, అంత తక్కువ అయినాయి అన్నట్టు. పాపం ఇగో ఒకవైపు అన్నం పెట్టిన జాను కోసం, జాను కాదు ఇక అందరం తింటాము. అన్నం పెట్టిన ఒకవైపు ఏమో కోడిగుడ్లు ఉడకబెట్టిన, ఇంకోవైపు ఇక కూర కోసము కట్ చేస్తా ఉన్న దెబ్బ. దాదాపు ఎంతసేపట్లో అవుతుందో ఏం కథనో తెలియదు. ఇప్పుడు ఇవి గుడ్లు కొంచెం మంట పెద్దగా పెడితే, మంట కొద్దిగా నిండినాక స్లోగా పెట్టాలి. కొంచెం వేడయ్యేదాకా స్లోగా పెట్టాలి. ఎందుకంటే ఎగ్దమ్ మంట ఎక్కువ పెట్టినామనుకో ఏమవుతుంది తెలుసా, పలిగిపోతాయి గుడ్లు, పర్రె లేకుండా పలిగిపోతాయి. గందుకని ఇగో ఇది ఇట్లా అయింది కథ మొత్తం మీద. ఇది ఒక బగోన్లో పోసుకుందాం. బగోన్లో పోసుకొని ఉడకబెడతాం కదా కొద్దిసేపు. నేనైతే ఉడకబెడతాను. అలా డైరెక్ట్ వండితే నాకు ఎందుకో మంచిగా అనిపించేది. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలను ఉడకబెడితే ఆ శనగపప్పులు వేస్తాయి కాబట్టి ఆ పప్పులు కూడా ఉడుకుతాయి కొద్దిసేపు. తర్వాత జర మంచిగా ఉంటుంది అన్నట్టు. కెమికల్స్ ఎక్కువ వేస్తారు కదా, అది కూడా పోతుందేమో అనిపిస్తుంది. ఇక ప్రోటీన్ పోతుంది ఉడకబెట్టి అంటే ఏం లాభం, అట్లా ఇట్లా మత్తుగా అంటారు. కానీ జర ఉడికినట్టు అనిపించేది నాకు. ఒక 2 నిమిషాలన్నా కంపల్సరీ ఉడకబెడతా. క్యాబేజీ కానీ కాలీఫ్లవర్ అయితే ఇక వేడి నీళ్ళు సలసల మసల కొట్టినాక అది వండుతా. మొత్తం మీద వర్కింగ్ ఉమెన్స్కు నిజంగా పనే తీరదొల్లా. చాలా పని ఉంటుంది. ఇంట్లో పని చేసుకోవాలి, బయట పని చేయాలి, చాలా ఇబ్బంది ఉంటుంది. అట్లాంటి కొంచెం మా సార్కి హెల్ప్ చేస్తాడులేండి. హెల్ప్ చేయడం ఏం లేదు, పాపం మస్తు హెల్ప్ చేస్తాడు. పొద్దుగాలు లేస్తే జానుకు తినబెట్టడం కానీ, లేకపోతే స్నానం పోయడం కానీ ఇవన్నీ తనే చేసుకుంటాడు. పాపం నేను వెళ్ళిపోతా కదా, ఆయననే చేసుకుంటారు. ఇగో ఇది మొత్తం మీద క్యాబేజీ కూర వండుతున్నా. క్యాబేజీ కదా రైట్, క్యాబేజీ కాలీఫ్లవర్ నాకు కన్ఫ్యూజ్ అవుతుంది.
క్యాబేజీ కూర అండేసి జాన్కు బాక్స్ కట్టి పంపించాలి. టాటా బాయ్ బాయ్ హడావిడి ఆగమాగం ఉన్నది ఇలానైతే మొత్తం. చలికి అస్సలే మేలుకొత్తలేదల్లా. మీకు కూడా చలి పెడుతుందా? కింద కామెంట్లలో పెట్టుండ్రి.